భారతదేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. దీనినే పారిశ్రామిక ప్రణాళిక అని అంటారు. బొంబాయికి సంబంధించినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి ఈ ప్రణాళికను రూపొందించారు. భారతదేశంలో ఒక 10,000 కోట్లతో పరిశ్రమలను స్థాపించి దాని ద్వారా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 3 రెట్లు పెంచడం, అలాగే తలసరి ఆదాయాన్ని 2 రెట్లు పెంచడం ప్రణాళిక చేస్తూ బాంబే ప్రణాళికను రూపొందించారు. బాంబే ప్రణాళికనే పారిశ్రామిక ప్రణాళిక అని అంటున్నాం. బాంబే ప్రణాళికనే టాటా బిర్లా ప్రణాళిక అని కూడా అంటున్నాం. ఈ బొంబాయి ప్రణాళికలో మొత్తం 8 మంది పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఇందులో టాటా బిర్లా, అలాగే కస్తూరిబాయ్, లాల్బాయ్, శ్రీరామ్, ఇలా వీరందరూ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వచ్చినటువంటి ప్రణాళికనే బాంబే ప్రణాళిక. ఈ బొంబాయి ప్రణాళికకి మరొక పేరేంటి అని అంటే పారిశ్రామిక ప్రణాళిక అని చెప్పాలి. ఇంకా ఏమని పిలుస్తారు దీనిని అని అంటే దీనినే టాటా బిర్లా ప్లాన్ అని కూడా పిలుస్తారు అని చెప్పాలి. ఇది ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే 1944లో అని చెప్పాలి. సో ఇలా చెప్తే ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా మీకు ప్లానింగ్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అడిగినప్పుడు ఈ అంశం మీకు ముఖ్యమైనటువంటి దానిగా ఉపయోగపడుతుంది. మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ కాంపిటేటివ్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వారికి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని లైక్ చేసి మీరు ఫాలో చేయండి. ఇలాంటి మోర్ కాంటెంట్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ నేను అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.